చాలా మంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎక్సెసివ్గా మీకు స్లీప్ అంటే కూర్చుని నిద్రపోవటం కానీ, ఏదన్నా వర్క్ అయిపోతుంది ఆర్ లంచ్ అయిపోయింది జస్ట్ వర్కింగ్ టేబుల్ మీద మళ్ళీ వచ్చి కూర్చున్నాము అంటే, ఎవరైనా కదిలించట్లేదు అంటే ఇమీడియట్గా వాళ్ళు దే విల్ స్లీప్ ఆఫ్, డోజ్ ఆఫ్ అంటాం. కొంతమంది మనం యాజ్ ఎ కార్ ప్యాసింజర్గా ఉండి కార్ కనుక క్వైట్గా ఉంటే విత్ ఇన్ 10 seconds విత్ ఇన్ 20 seconds కూడా నిద్రపోతారు. సో ఇది నార్మలా అబ్నార్మలా అని తెలుసుకుందాం ఇప్పుడు. సో ఈ సిమ్టమ్ని మనం ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. అంటే డే టైమ్ అనుకున్న దానికన్నా ఆర్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువగా నిద్రపోవటాన్ని ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. ఇది మీకు ఒక స్లీప్ డిజార్డర్, స్లీప్ ప్రాబ్లం వల్ల వస్తుందండి. ఇది నార్మల్ కాదు. ఆ స్లీప్ డిజార్డరు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల నైట్ టైము క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బెటర్గా లేకపోతే, అంటే మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళట్లేదు, సూపర్ఫిషియల్ స్లీప్లో ఎక్కువసేపు ఉండి వచ్చేస్తున్నారు అంటేనే మీకు డే టైంలో ఆ స్లీప్ క్వాలిటీ తక్కువ ఉంది. కాబట్టి నైట్ టైంలో డే టైంలో ఎక్సెసివ్గా స్లీప్ అనేది వస్తుంది. సో ఈ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఉంటే గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ బై ఏ స్లీప్ స్పెషలిస్ట్. చెక్ చేయించుకొని దానికి రీజన్ ఏంటనేది ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. స్లీప్ యాప్నియా కాకుండా ఇంకా ఏ కారణాలు ఉండొచ్చు అంటే నార్కోలెప్సీ అండ్ న్యూరలాజికల్ రీజన్స్ అంటాం. నార్కోలెప్సీ ఇలాంటి అదర్ కాజెస్ వల్ల కూడా మీకు ఎక్సెసివ్గా డే టైమ్ అనేది స్లీప్ రావచ్చు. సో గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ బై ఏ స్పెషలిస్ట్ టుడే. నమస్తే.